పన్నెండవ రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 850 శ్రీ కె అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో కొండాపురం మండలం ఒకటి. కొండాపురం మండలంలో 1918లో బ్రిటిషర్స్ కాలం నాడు 2500 ఎకరాలతో ఒక ఫాము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అప్పట్లోనే దాంట్లో 1985లో కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ ఒకటి అందులో ఏర్పాటు చేసి ప్రఖ్యాతమైన జొడిపి బ్రీడ్, నెల్లూరు జొడిపి బ్రీడు దాదాపుగా ఇప్పుడు 968 నెంబర్లు అక్కడ షీప్స్ అక్కడ ఉన్నాయి. అలాగే ఒంగోలు క్యాటిల్ 368 నెంబర్స్ ఉన్నాయి. రీజన్ ఇవన్నీ చెప్పడం అధ్యక్ష, నేను దాని ఆ ఫామ్ ప్రాధాన్యత గురించి చెప్పడం జరుగుతోంది. అలాగే మనకు 2015లో మాజీ ఉపరాష్ట్రపతి అలాగే 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వెంకయ్యనాయుడు గారు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. అది మొదట్లో ఆయన 2015లో ఇది ఎన్కేబీసీ నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2 బ్రీడింగ్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష ఇండియా మొత్తం మీద. ఇది రెండోది. ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది మనకు. ఇందులో దాదాపుగా బ్లాక్ క్యాటిల్ 5 బ్రీడ్స్, వైట్ క్యాటిల్ 14 బ్రీడ్స్ మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా దాదాపుగా 420 పైన బ్రీడ్స్ నెంబర్స్ని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఉంచడం జరుగుతూ ఉంది. ఈ రీసెంట్గా అంత ముందు కాలంలో బ్రెజిల్కి కూడా $2 మిలియన్స్ తోటి మనం ఒంగోలు బ్రీడ్ని సెల్ చేయడం జరిగింది అక్కడి నుంచి. ఇక్కడున్న మాకు మేజర్ ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం అధ్యక్ష. ఆ రోజున 2015లో పెట్టినప్పుడు వాటర్ గురించి పెద్దగా ఆలోచించలేదు. తర్వాత వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, కానీ అది పలు రాజకీయ కారణాల వల్ల వాటర్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. దగ్గరే ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి అక్కడ ముఖ్యంగా నేను నోటీస్ చేసింది వాటర్ ఇష్యూ ఉంది అధ్యక్ష. కనీసం మేత కూడా పండించుకోలేని పరిస్థితి 2500 ఎకరాలు ఉన్నా కూడా దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కంప్లీట్గా రీషేప్ చేసి కంట్రోల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే స్టాఫ్ స్కేర్సిటీ కానీ ఒక రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసుకోవచ్చు అధ్యక్ష. అక్కడ P3 మోడల్ కానీ P4 మోడల్లో కానీ మనం 2500 ఎకరాల్లో ఇంత కెపాసిటీ ఉన్న దాంట్లో బిల్డ్ చేసుకొని, అలాగే ఒక వెటర్నరీ కాలేజీ కానీ అక్కడ కానీ పెట్టగలిగితే మనం దానికి సరైన సూటబుల్, ఈ 5 జిల్లాల్లో వెటర్నరీ కాలేజీ లేదు కాబట్టి సూటబుల్ ప్లేస్ కింద ఉంటుంది అధ్యక్ష. దాని గురించి మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే అనిమల్ షెడ్స్ ఎక్కువ లేవు, వాటి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ ఒక 3.5 crores అయితే వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అధ్యక్ష. దగ్గర నుంచి నీళ్లు ఉన్నాయి, వాటర్ సోర్స్ మనకు. అది కానీ తెచ్చుకోగలిగితే చాలా ఇబ్బందులు తీరిపోతాయి అక్కడ. దయచేసి మంత్రి గారికి విన్నవించేది ఒకసారి ఆలోచన చేసి, ఉదయగిరి నియోజకవర్గానికి కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని మనం చేసుకుంటాం. మంత్రి గారు. అధ్యక్ష, ఏదైతే ఈ 215 ఎకరాల కామధేను 2500 ఎకరాలు ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఉందో, ఇది చాలా రోజుల నుంచి ఉంది అధ్యక్ష. అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఒకటి, పశువైద్య కాలేజ్ ఒకటి కావాలని చెప్పి అడిగారు సభ్యులు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో 4 పశువైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. మనకు అందులో 325 మంది BVSC డాక్టర్స్ ఉన్నారు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 10 మంది PhD చేసిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఈ 4 కూడా, ఒకటి తిరుపతి, ఒకటి గన్నవరం, ఒకటి పొద్దుటూరు అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 2019 మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా గరివిడిలో ఒక పశు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెంటనే పశు వైద్య కళాశాల మంజూరు చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య కళాశాల మంజూరు చేస్తుందో, ఇది మనకి VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్స్ కానీ ఫండ్స్ కానీ ఇవ్వాలి అధ్యక్ష. 2019లో
గరివిడిలో మనం ఈ కాలేజ్ పెడితే ఈరోజు వరకు రికగ్నిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతవరకు రికగ్నిషన్ రాకపోవడం ఏంటని చెప్పి పరిశీలన చేస్తే కనీసం రికగ్నిషన్ ఇమ్మని చెప్పి కూడా అడిగిన సందర్భం లేదు అధ్యక్ష. ఇప్పుడు అక్కడ విద్యార్థులు రిలీవ్ అయిపోయారు. వాళ్ళకి రికగ్నైజేషన్ లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి వీలైనంత తొందరగా ఈ గరివిడి పశు వైద్య కళాశాలకి రికగ్నిషన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే డాక్టర్లు రిలీవ్ అవుతున్నారో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరానికి సరిపోతున్నారు అధ్యక్ష. అందువల్ల మనం కొత్తవి పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పాను. తప్పనిసరిగా నాకు తెలిసి కొచ్చిను అక్కడ చాలా ల్యాండ్ ఉంది. ఏదైతే మనకి వెంకయ్యనాయుడు గారి సహకారంతో దేశంలో 2 బ్రీడింగ్ సెంటర్స్ ఇస్తే అందులో ఒకటి నెల్లూరు జిల్లా మనకు వచ్చింది. అది వేస్ట్గా పడి ఉంది. వాటర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక టీంకి పంపించి నేను కూడా అటు వెళ్ళేటప్పుడు ఒకసారి చూసి ఈ పీపీపీ మోడల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని దాన్ని యూసేజ్లోకి తీసుకురావడానికి ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా నేను సభ్యుడికి హామీ ఇస్తున్నాను. ముందు టీంకి పంపిస్తాను, తర్వాత నేను కూడా వెళ్తాను అని చెప్పి మీ ద్వారా సభ్యుడికి తెలియజేస్తున్నాను. ఇక మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. మంత్రివర్యులకి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్వశ్చన్ నంబర్ 734 శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న 3 ప్రశ్నలకి మూడింటికి కలిపి సమాధానం. మహాశయ, సబ్బవరం పిఎస్సి భవనానికి భారీ మరమ్మత్తు నవీకరణ అవసరమై ఉంది మరియు 2020లో పనిని కాంట్రాక్టర్కి అప్పగించడమైంది. అతను నిర్దేశించినట్లు పనులను అమలు చేయలేదు. భవనం గురించి తదుపరి చర్యలు పరిశీలనలో ఉన్నాయి. పంచగళ్ళ రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పిఎస్సి 1981లో కన్స్ట్రక్షన్ అయింది అధ్యక్ష. అంటే దగ్గర 44 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది. 9 ఎకరాల 94 సెంట్లలో ఉన్న ప్రభుత్వ స్థలం ఇది. ఇప్పటికీ 4.5 ఎకరాలు ఖాళీగా ఉంది అధ్యక్ష. గతంలో రిపేర్ కోసం డబ్బులు శాంక్షన్ అన్నమాట వాస్తవమే మంత్రి గారు చెప్పింది. కానీ ఇది రిపేర్లు చేస్తే ఆగే పరిస్థితిలో లేదు అధ్యక్ష. శిథిలావస్థలో ఉంది. పేషెంట్లు కింద పడుకుంటే పైనుంచి ఆ టాపు పెచ్చులుడిపోవటం, సీలింగ్ పెచ్చులుడిపోవటం కానీ ఆ విధంగా దెబ్బలు తగలటం కూడా జరుగుతూ ఉంది. ఏదో రోజు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే పైకప్పు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. గోడలు కూడా బాగోలేదు. ఇది రిపేర్ కాకుండా ఇంకా మాకు స్థలం ఉంది కాబట్టి 4.5 ఎకరాలు ఖాళీగా ఉంది కాబట్టి 80 లక్షలు రిపేర్ కోసం శాంక్షన్ చేయించిన డబ్బులు ఉన్నాయి. ఇంకా 1.5 కోటి 2 కోట్లు శాంక్షన్ చేస్తే ఇది బ్రహ్మాండమైన బిల్డింగ్ కొత్తది కట్టుకుని దీన్ని వేరే దానికి వాడుకోవటమో లేదంటే డిస్మాంటిల్ చేసి వేరే అవసరాలకు వాడుకోవటమో చేయొచ్చు అధ్యక్ష. రిపేర్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో పనికొచ్చే పరిస్థితుల్లో ఆ బిల్డింగు లేదు అధ్యక్ష. మరొక విషయం ఏమిటంటే ఇది పక్కన కొత్తగా కట్టిన 80 లక్షలతో కట్టిన దాంట్లోనే మొత్తం అన్ని సెక్షన్లో పెట్టడం కంజెస్టెడ్. రోజుకు 300 నుంచి 400 మంది అవుట్ పేషెంట్స్ వచ్చాయి ఇది అధ్యక్ష. గతంలో ఇది 30 పడకల ఆసుపత్రి అయితే గత ప్రభుత్వం జీవో నెంబర్ 143 అమలు చేసి దాన్ని 6 బెడెడ్ హాస్పిటల్ చేసింది అధ్యక్ష. ఇది ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష 4-5 నియోజకవర్గాలకి ఇది కూడాలి అధ్యక్ష. సబ్బవరం ఇప్పుడు అనకాపల్లి టు ఆనందపురం హైవే ఏర్పడిన తర్వాత విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతుంటే వచ్చేది సబ్బవరం హాస్పిటల్కి అధ్యక్ష. దాన్ని సిఎస్సి చేయమని అడుగుతూ ఉంటే 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల 2 ఉండవు, పెందుత్తులో ఉంది అని